ఏ సర్వే చూసినా ఏమున్నది గర్వకారణము సర్కార్ పనితనము సమస్తం జనపీడన సర్వస్వం అన్నట్టే ఉన్నదట. పొలిటికల్ క్రిటిక్ అనే టోలు చేసిన జూబ్లీస్ ఉప ఎన్నికల ఫలితాలు ఎట్లుంటాయి, ఏ పార్టీ జెండా ఎగరేస్తుంది అనేది నియోజకవర్గంలో తిరిగి సర్వే చేసిండ్రు. ఆ సర్వేలో కూడా కాంగ్రెస్ బొక్క బోర్లా కప్ప తిరిగా కరుచుకొని వాడుకున్నదట. సగానికంటే ఎక్కువ మంది బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకే ఓటేసి ఈవీఎం మిషన్ కట్కలు ఖరాబ్ అయ్యేటట్టు ఓట్లేయబోతున్నారట. గులాబీ పార్టీకి 51% మంది ఓట్లేస్తామని చెప్పిండ్రట. అంటే జూబ్లీస్ ఎన్నికలల్లా సగానికంటే ఎక్కువ ఓటర్లు కారు గుర్తు మీదనే కాయిస్ పడుతున్నారట. కడమ పార్టీలన్నీ కూడవలుకొని కుమ్మక్కై అందరి ఓట్లను ఒక అభ్యర్థికే వేసుకున్నా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందట. ఇక ఖతర్నాక్ పరిపాలన చేస్తున్నాం, మా అంత మునగాళ్ళే లేరు అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి 31% మంది మొగ్గు చూపుతున్నారట. ఇక మాకేం తక్కువ అని చెప్పుకునే బీజేపీ పార్టీకి 9% మంది ఓట్లేస్తామని చెప్పిండట. మరి ఈవీఎం మిషన్ కాడికి పోయినాక పువ్వు గుర్తుకు ఓట్లేస్తే ఎట్లాగో గెలవదని వేరే పార్టీకి వేసేది కూడా తెలియదు. కాబట్టి ఎన్ని పార్టీలు ఏ తిరుగు ఉపాయాలు ఎత్తులకు పై ఎత్తులు వేసినా జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపును ఆపుడు ఎవ్వల తరం కాదు అన్నట్టే చెప్పిండు పొలిటికల్ క్రిటిక్ అనే సంస్థోళ్ళు. చూడాలి మరి అప్పటి వరకు ఏం జరుగుతుందో, జూబ్లీ హిల్స్ ఓటర్లు ఎసొంటి తీర్పిస్తారు అనేది.